జగన్ అతి తెలివితో అనవసరంగా మందుబాబుల జోలికెళ్ళాడు. ఓటమికి తాగుబోతులు మాత్రమే కారణం అని చెప్పను గాని, తాగుబోతులు కూడా ఒక కారణం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. తాగుబోతులు అంటే కోపం రావచ్చేమో. మద్యం ప్రియులోని క్లాస్గా సంబోధిస్తే అంత కిక్కుండదబ్బా. ఈ ఆర్టికల్ వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏమంటారు మై డియర్ గ్లాస్ మేట్స్? సరే, ఇక అసలు విషయానికి వస్తే, భారతదేశ చరిత్రలోనే చీప్ లిక్కర్ని కాస్ట్లీగా కొనాల్సి వచ్చిందంటున్న మందుబాబుల ఆర్తనాదాలు తెలుగుదేశం పార్టీకి సింహనాదంలా మారిందంటంలో ఏమాత్రం సందేహం లేదు. గతంలో చాలా మంది నాయకులు మద్య నిషేధం జోలికి వెళ్ళి రాజకీయ నిషేధానికి గురైన విషయం ఎలా విస్మరించాడో ఏంటో. ఆ రాజకీయ నాయకుల వెనకాల నిలబడి గూండాగిరి చేసే యదవ నాయాళ్ళు కూడా చుక్కబడకపోతే ఆవేశం ఎక్కడుందా అని ఎత్తుక్కోవాల్సి వస్తుందని ఆయనకు కూడా తెలుసు. జగన్ విడతల వారీగా మద్య నిషేధం అన్నప్పుడు మందుబాబులు ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వమే మద్యం షాపులు ఓపెన్ చేస్తుంది అనగానే కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ అత్యంత నీచమైన కుళ్ళు కంపుకొట్టే వైన్ షాపుల ముందు క్యూలో నిలబడి రాయల్ ప్యాలెస్ బూమ్లు కొనాల్సి వస్తుందని కలలో కూడా ఊహించుండ్రు. రేట్లు పెంచినా సర్దుకుపోతారు కానీ నచ్చిన బ్రాండ్లు దొరక్కపోతే అస్సలు సహించరు. పర్మిట్ రూమ్లు మాయమైపోయినాయి. బార్కి వెళ్తే అండర్వేర్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. రోడ్ల మీద తాగితే పోలీసులు దంతారు, ఇంట్లో తాగితే పెళ్ళం దంతుంది. దేవుడా, పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు అనుకుంటూ పథకాల డబ్బులతో పగలు రాత్రి తేడా లేకుండా తాగేశారు. కొనాలంటే మ్యాసనాల్ దొరకదు. విజయ్ మాల్యాన్ రోజు గుర్తు చేసే కింగ్ ఫిషర్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. నెపోలియన్ లేదు, సిగ్నేచర్ కనిపించదు. టీచర్స్ దొరకరు. తాగి తప్పడడుగులు వేసేవాడికి మాత్రం ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చేస్తారు. నలుగురు మందిష్లు కలిస్తే చాలు జగన్కి తిట్లు, శాపనార్థాలు. తాగితే ప్రపంచాన్నైనా మర్చిపోతారు కానీ ఎంత తాగినా జగన్ని మాత్రం మర్చిపోలేరు. ఆవేశం తన్నుకొచ్చేస్తుంది. బూమ్ తాగితే కిక్ వస్తుందో లేదో కానీ ఖచ్చితంగా కక్కొస్తుంది భయ్యా. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప పేర్లన్నీ మన వైన్ షాపుల్లో దొరికే విస్కీ, బ్రాందీ, రమ్ము, చిన్ను వైన్లకు పెట్టేశారంటే మీరు నమ్ముతారా? మందుబాబులకి బాగా తెలుసు, జీవితంలో మర్చిపోలేరు. 999, యంగ్ స్టార్, రాయల్ ఆర్మ్, గెలాక్సీ, చివరిగా ఆంధ్రా గోల్డ్, ఫైనల్గా పార్టీ క్లీన్ బోల్డ్. స్విచ్ ఆఫ్ చేసి ఫ్యాన్ రెక్కలు పీక పారేశారు. పని చేసుకుందామనే ఆలోచన కూడా రాకుండా డబ్బులేశారు. బానే ఉంది కానీ పీకల దాకా తాగే పనన్నా చేసుకుందాం అనుకుంటే నోటికాడ మందు లాగేస్తారా? మందు జోలికి ఎవరు వచ్చినా ఇదే గతి. మా బ్రాండ్లు మాకు కావాలి, మా మందు మమ్మల్ని తాగనివ్వండి. ఇది తాగుబోతులు రాసుకున్న రాజ్యాంగం. ఉల్లంఘిస్తే ఉగ్ర రూపం చూపిస్తామంటున్న తాగుబోతుల కోసం ఓ చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడా, ఓ మంచి దేవుడా, మా మంచి మందుబాబుల కోసం పర్మిట్ రూమ్లు వెంటనే ఓపెన్ చేయిస్తావని, అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని బ్రాండ్లు ఆంధ్రాలో దొరికేలా చేస్తావని నువ్వు చేస్తావు దేవుడా, చేస్తావు. అంతే. సైనింగ్ ఆఫ్, శేఖర్ సిహెచ్.